హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ ది ట్రావెల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ఇప్పుడు నేనైతే చీరాల బీచ్కి అయితే వెళ్తున్నాను. మీకు ఒకసారి చీరాల బీచ్ లొకేషన్ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడే అన్నంపట్లపాలెం ఎద్దుల పందాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. మధ్యాహ్నం టైం ఎగ్జాక్ట్గా 12:30 అయితే అవుతుంది. 12:30 స్టార్ట్ అయ్యాము చీరాల బీచ్కి. బీచ్ దగ్గరికి వెళ్ళి మీకు చీరాల బీచ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, చిలకలూరుపేట, నర్సరావుపేట అండ్ చీరాల హైవే అండి ఇది. వచ్చేసి చీరాల హైవే అండి. ఇంతకుముందు హైవే అయితే రోడ్ లేదు. ఫ్రెండ్స్, మధ్య మధ్యలో అయితే హైవే వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. హైవే వర్క్స్ జరుగుతున్నాయి. ఇటు చిలకలూరుపేట దగ్గర నుంచి ఇటు చీరాల వెళ్ళే రూట్ అండి ఇది. హైవే వేసారు కొత్తగా, చాలా త్వరగా అయితే చేశారు పనులు. చూడండి, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 1 గంట అవుతుందండి. అయినా కూడా మంచు అయితే పోలేదు ఇక్కడ. చూడండి పొలాల మీద మంచు ఎట్లా ఉందో మొత్తం. చూడండి మంచు ఎట్లా ఉందో చూడండి. అసలు పొలాల మీద ఫోటోషూట్. ఫ్రెండ్స్ చూడండి మంచు అసలు ఎట్లా ఉందంటే, టైం మధ్యాహ్నం 1 గంట అవుతున్నా కూడా మంచు అట్లనే ఉంది. అలాగే ఈ హైవే పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇటు సైడ్ వెళ్తే ఈపురుపాలెం వస్తుంది. అక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది. బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. నేను వెళ్తే హైవే కన్స్ట్రక్షన్, రైల్వే బ్రిడ్జ్ ఇది. రైల్వే ప్లాట్ఫామ్ ఉంది కదా, రైల్వే బ్రిడ్జ్ అది. ఇదిగో అదిగో ట్రాక్, రైల్వే బ్రిడ్జ్ అది. రైల్వే ట్రాక్ ఉంది ఫ్రెండ్స్, అందుకని అంత పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హైవేకి. ఫ్రెండ్స్, చీరాల అయితే వచ్చేసామండి. చీరాల రైల్వే గేట్ ఇది. గేట్ అయితే ఓపెన్లో ఉంది, వెళ్తున్నాము. గేట్ అయితే ఓపెన్లో ఉంది. ఇటు నుంచి ఇటు వెళ్తే బీచ్కి అయితే వెళ్తాము. గేట్ అయితే వేస్తున్నాడు ఇప్పుడే, లాస్ట్ అదే గేట్ క్రాస్ చేయగానే గేట్ వేస్తాడు. గేట్ అయితే దింపేసాడండి మొత్తానికి. ఫ్రెండ్స్, మేమైతే వచ్చేసాము, వెళ్తున్నాము, దగ్గరలో ఉన్నాం. ఇంకా 5 కిలోమీటర్లు అయితే ఉంది. 10 మినిట్స్ జర్నీ. బీచ్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడక్కడ ఈ హైవే పనులు అయితే జరుగుతున్నాయండి. హైవేలో వర్క్స్ అయితే జరుగుతున్నాయి అక్కడక్కడ. మంచు చూడండి, ఇక్కడ కూడా ఉంది మంచు. ఫ్రెండ్స్, బీచ్ దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం హైవే వేసాడు. అదిగోండి ముందర పడవలు ఉన్నాయి. అదిగోండి, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. బీచ్ దగ్గరికి వచ్చేసాము. చాలా అంటే చాలా డెవలప్ చేశారండి చీరాల బీచ్. చాలా డెవలప్ చేశారండి. పడవ ఎక్కువ ఇదిగోండి మొత్తం బోట్లు అయితే చాలా ఉన్నాయి. మొత్తం జనాలు అట్లున్నారు. అక్కడ కూడా తీసుకెళ్ళి చూపిస్తారు.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. బోట్లోనే చూడండి, నేను బ్యాక్ సైడ్ మొత్తం బోట్లే ఉన్నాయి. సముద్రంలో కూడా మొత్తం బోట్లు అయితే ఉన్నాయి. అసలు చాలా బోట్లు అయితే ఉన్నాయి. ఫిషింగ్కి వెళ్ళినాయి అనుకుంటా లోపలికి, అక్కడే ఉన్నాయి లోపల. అవి కూడా మీకైతే చూపిస్తాను కొంచెం ముందరికి వెళ్ళి. ఫ్రెండ్స్ మొత్తానికి చీరాల బీచ్ దగ్గరికి అయితే వచ్చేసానండి. చూడండి బీచ్ దగ్గరే ఉన్నాను. చాలా అంటే చాలా డెవలప్ చేశారు బీచ్ మొత్తము. రోడ్డు కానివ్వండి, బీచ్ ఎదురే రోడ్డు ఉంది. చూడండి మధ్యాహ్నం పండగ సెలవులు అయ్యేళ్ళకి జనాభా చాలామంది వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. జనాభా మునగరానికి వచ్చారు మొత్తం ఫుల్. ఇప్పుడు ఎండ టైం కాబట్టి అందరూ మధ్యాహ్నానికి చికెన్లు మటన్ తిని, కనుమ పండగ కదా ఇవాళ, కనుమ కదా, చికెన్లు మటన్లు తినేసి గట్టిగా వస్తారు సాయంత్రానికి జనాభా. ప్రజెంట్ నేనైతే మధ్యాహ్నం 1 గంట అవుతుంది టైము. ఇక్కడ 1 గంటకు వచ్చాను. ఇంకా ఈవినింగ్కి మంచిగా క్రౌడ్ అయితే వస్తారు. మీకు ఇక్కడ మొత్తం చూపిస్తాను చూడండి. బీచ్ కూడా ఫ్రెండ్స్ అదిగోండి చూడండి. బీచ్లో చాలా అంటే చాలా బోట్లు, ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి లోపల. మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. అదండి మొత్తం ఫిషింగ్ బోట్సే. ఇవన్నీ మొత్తం ఫిషింగ్ బోట్సే. ఈ బోట్ అయితే అడిగాను లోపల తిప్పుతారేమోనని. అడిగితే మెరైన్ పోలీసులు పట్టుకుంటున్నారు, అలో లేదు అని చెప్పారు. మెరైన్ పోలీసులు పర్మిషన్ అయితే ఇవ్వట్లేదంట. నేను అడిగాను, సముద్రంలోకి వెళ్దాం అనుకున్నాను, బట్ పర్మిషన్ అయితే లేదు లోపలికి వెళ్ళడానికి. నేను ఒకసారి వెళ్ళాను అనుకుంటా, 2012లోనో 13లోనే వెళ్ళాను. అంటే 12-13లో వెళ్ళాను. బీచ్ లోపలికి వెళ్ళాను. ఒక 3-4 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళి ఉంటా బీచ్ లోపల బోట్లో. అవి నా దగ్గర పిక్స్ ఏమైనా ఉంటే మీకు షేర్ చేస్తాను, కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను. అప్పుడు నేను ఇలా లోపలికి మా ఊరు బీచ్లో, పాకల బీచ్లో. ఇవ్వండి ఇక్కడ బోట్స్ అన్నీ బయట ఉన్నాయి కొన్ని. మంచి ఎండ టైం అయినా కూడా పర్లేదు, బాగానే ఉన్నారు జనాలు. ఫ్రెండ్స్ ఇక్కడైతే సముద్రపు తాబేలు చనిపోయి పడిపోయిందండి. ఇలాగా 3 తాబేలు దాకా ఉన్నాయి. ఇది ఒకటి చనిపోయి ఉంది, అక్కడ ఒకటి చనిపోయి ఉందండి, ఇది ఒకటి చనిపోయి ఉంది. ఇక్కడ వచ్చేసి చనిపోయి ఉంది. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఒక తాబేలు అయితే చనిపోయిందండి. చూపిస్తాను మీకు కూడా అది. ఇవ్వండి ఇక్కడ ఒక తాబేలు అయితే చనిపోయి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక తాబేలు చనిపోయి ఉంది. ఇక్కడ ఫుల్ మొత్తం వచ్చి క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం చాలామంది ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మ్యాక్సిమం హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా. ఇందాక నేను వచ్చేటప్పుడు మీకు 4-5 కార్లు హైదరాబాద్యే కనిపిస్తున్నాయి. ఇదిగోండి జనం ఎట్టున్నారు చూడండి. మధ్యాహ్నం అయినా కూడా, ఇంకా సాయంత్రం అయ్యే కొద్దీ ఇంకా ఫుల్ క్రౌడ్ అవుతారు. అది కాక ఈరోజు పండగ కదా, ఇంకా రేపు ఎల్లుండి అయితే చెప్పక్కర్లేదు, ఫుల్ రష్ ఉంటుంది బీచ్ అయితే. ఇదిగోండి ఇట్లా చూడండి. ఫ్రెండ్స్ ఈ బైకులు ఉన్నాయి కదా, ఈ వాటి మీద 100 రూపీస్ అండి తిప్పుతారు. 100 రూపాయలకి, 100 రూపాయలు దాని కాస్ట్. ఒక 300-400 మీటర్స్ తిప్పి తీసుకొని వస్తారు అంతే. ఇది మనమాట చీరాల బీచ్. నేను ఇదే ఫస్ట్ టైం రావడం చీరాల బీచ్కి. పర్లేదు, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఓకే, గుడ్. నేను ఎప్పుడు మా ఊరు బీచ్కి వెళ్తాను. ఆల్రెడీ మన ఛానల్లో మా ఊరు బీచ్ వీడియోలు ఉంటాయి, చూడండి, చెక్ చేసి ఉంటారు, పాకల బీచ్ వీడియోస్. దీని తర్వాత మా ఊరి పాకల బీచ్ వీడియో కూడా నేను ఒకటి చేసి అయితే పెడతాను.
ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే మళ్ళీ నేను ట్రావెలింగ్ సిరీస్ అయితే నేను మార్చి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, జై హింద్.